కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపైన తీవ్రమైన భారాలు మోపుతా ఉంది. 5 రాష్ట్రాలు ఎన్నికలైపోయిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతూ ఉంది, ప్రజల మీద భారాలు మోపుతా ఉంది. ఈ ప్రజల మీద పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి భారాలు మోపేదాన్ని ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ఎందుకని ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది? అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి యుద్ధ పరిణామాల వల్ల ఈ ధరలు పెంచాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ నిన్నగాక మొన్న అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న సందర్భంలో ఇక్కడ ఈ దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచి ప్రజల మీద భారాలు మోపుతా ఉంది. దీని మూలంగా సామాన్య పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపైన తీవ్రమైన భారం పడతా ఉంది. పేద ప్రజలపైన భారాలు మోపి ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్నుల చేతుల్లో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. ఇది పేదలకు అన్యాయం జరుగుతూ ఉంది. దీని మూలంగా పేదలు తీవ్రమైన భారాలకు గురవుతూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల దాని ప్రభావం ఇతర ధరల మీద పడే ప్రమాదం ఉన్నది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు వస్తూ ఉన్నాయి. ఈ ఆర్థిక సంక్షోభాల భారాన్ని నుండి తప్పించుకోవడం కోసం పేద ప్రజలపైన భారాలు మోపి తద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తను తప్పించుకోవాలని చూస్తూ ఉన్నది. తక్షణమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజలపైన మోపుతున్న భారాలని తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 12 ఏళ్లుగా అనేక సందర్భాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు, ఆయా రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ఫలితాలు వస్తాయన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల మీద భారాలు మోపి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల అది అనేక అంశాలపైన దాని ప్రభావం చూపెట్టిన ప్రమాదం ఉన్నది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాడు లీటర్ పెట్రోల్ ధర ఆనాడు 70 రూపాయలు ఉన్నది. ఇవాళ 2026 సంవత్సరం నాటికి బీజేపీ 12 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ఇవాళ లీటర్ పెట్రోల్ 115కు చేరుకున్నది. అది 120 కావచ్చు, ఇంకా పెరగవచ్చు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పాలకులు పెట్రోలు డీజిల్ గ్యాసు ధరలు పెరగటం వల్ల సంక్షోభాలు వచ్చినప్పుడు కానీ, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినప్పుడు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారని చెప్తానున్నారో అది హిందూ ప్రజలపైన భారం తప్ప మరొకటి కాదు. హిందూ ప్రజలని ధరల భారాలకు గురి చేస్తా ఉన్నటువంటి ఈ పాలక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మీద భారాలు మోపడానికా? హిందువుల కోసం మాట్లాడుతున్నాం, హిందువుల కోసం పరిపాలిస్తున్నాం చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మీరు. దేశం కోసం ధర్మం కోసం అంటే ఇదేనా? ఈ దేశంలో మెజారిటీ ప్రజలపైన ధరల భారాలు మోపటమా మీ ఉద్దేశం? అందుకని తక్షణమే ఏ పెట్రోల్ డీజిల్ ధరల భారాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సామాన్యులు ఏమి కొనలేని స్థితి కొనసాగుతూ ఉంది. అందుకనే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ సంక్షోభాల వల్ల మేము ధరలు పెంచాల్సి వస్తుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో హైదరాబాద్కు వచ్చి పొదుపు చర్యల గురించి మాట్లాడినట్టు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. పొదుపు చర్యలు కేవలం సామాన్యులకేనా? సంపన్నులకు పనికిరావా? పాలక పార్టీ నాయకులకు పనికిరావా? పాలక పార్టీ నాయకులు ఎంతైనా జల్సాలు చేయొచ్చా? ప్రజాధనాన్ని ఎంతైనా దుర్వినియోగం చేయొచ్చా? లక్షల వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వేలాది కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి మీరు విమానాలు వాడచ్చు, మీరు అంతర్జాతీయ పర్యటనలు చేయొచ్చు, లక్షల వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సంపన్నులకు మీరు కట్టబెట్టొచ్చు. కానీ సామాన్యులు మాత్రమే పొదుపు చర్యలు పాటించాలనా? సామాన్యులకు మాత్రమే ఈ రకమైనటువంటి భారాలు మోయాలనా? కాబట్టి ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర బీజేపీ పార్టీ గత 12 ఏళ్లుగా అనేక సందర్భాల ధరలు పెంచి భారాలు మోపి పేద సామాన్య ప్రజలని అనేక విక్కట్ల పాలు చేస్తా ఉన్నది. కాబట్టి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు అది తీవ్రమైనటువంటి భారంగా ఉన్నది. కాబట్టి డివైఎఫ్ఐగా, ప్రజా సంఘాలుగా, ప్రజాస్వామికవాదులుగా ఈ దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పెంచుతున్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతీయ పౌరులుగా పాలక పార్టీ బీజేపీ పార్టీ పెంచుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా, పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మాట్లాడాలి, గొంతు విప్పాలి. ఇవాళ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ కూడా కొంతమంది అంధభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ పార్టీని బలపరిచేటువంటి వాళ్ళు, సంఘ పరివార శక్తులు ఇది 2 రూపాయలే కదా, రూపాయే కదా, దేశం కోసం భరించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.
లక్షల కోట్ల రూపాయల సంపన్నులకు ఎందుకని మీరు రాయితీలు ఇస్తా ఉన్నారు? వాళ్ళ మీద సంపద పన్ను ఎందుకు వేయట్లేదు? వాళ్ళ మీద వారసత్వ పన్ను ఎందుకు వేయట్లేదు? ఆ పన్నులు వేయటం వల్ల దేశంలో ప్రజా సంపద పెరుగుతుంది కదా, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక శక్తి బలపడుతుంది కదా. ఆ ప్రయత్నాలు చేయకుండా కేవలం సామాన్య ప్రజల మీదనే భారాలు మోపేటువంటి ఒక చర్యని ప్రజలుగా, ప్రజాస్వామికవాదులుగా, భారతీయ పౌరులుగా దీన్ని అందరూ కూడా గుర్తించాలి. ఇది చిన్న సమస్యగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ 2 రూపాయలు కావచ్చు లీటర్ పెట్రోలు, డీజిల్ ధరలు ఇవాళ 2 రూపాయలు కావచ్చు, 115 రూపాయలు లీటర్ పెట్రోల్ అవుతా ఉంది. అది ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ ఇంకా 2027 నాటికి భారతదేశంలో తీవ్రమైన సంక్షోభాలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ తీవ్రమైన సంక్షోభాల కారణం ఎవరంటే 12 ఏళ్ల కాలంలో బీజేపీ అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, 12 ఏళ్ల కాలంలో బీజేపీ అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు దీనికి కారణం. 12 ఏళ్ల కాలంలో ఈ దేశాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే బీజేపీ పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందంటే సంపన్నుల కోసం పనిచేసింది, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేసింది. ఇవాళ అదానీల, అంబానీల ఆస్తులని పెద్ద ఎత్తున పెంచుకోవడానికి కోసం ఈ పాలక పార్టీ పనిచేసింది. కాబట్టి ఇది సామాన్యుల ప్రభుత్వం కాదు, సంపన్నుల ప్రభుత్వం. అందుకని అనేక సందర్భాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ఆ భారాన్ని సామాన్య ప్రజల పైన మోపి ఇవాళ ఆయిల్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఉండే విధంగా, పెట్టుబడిదారుల యొక్క ఆస్తులు పెంచుకునే దానికోసం బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలందరూ కూడా ఖండించాలి. ప్రజలందరూ మాట్లాడాలి, సామాన్య ప్రజలు గొంతు విప్పాలి. ఇది మనకు జరుగుతున్న అన్యాయం, ఈ దేశంలో హిందూ ప్రజలకు జరుగుతున్న అన్యాయం, ఈ దేశంలో సామాన్యులుగా ఉన్నటువంటి పేద వర్గాలకు జరుగుతున్న అన్యాయం. అందుకనే ఇది పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, గ్యాస్ అయినా, నిత్యావసర వస్తువుల ధరలైనా ఇది రానున్న కాలంలో పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి భారాలకు మోపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర బీజేపీ పార్టీ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే దానికోసం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకపోతే ప్రజా తిరుగుబాటు వస్తుందని కూడా ప్రజలందరూ కూడా ఆ వైపున ప్రశ్నించాలని తెలియజేస్తా ఉన్నాం.